సేఫ్టీ డివైస్ సార్ ఇది ఉంటే మనకి ఎలాంటి గ్యాస్ ప్రమాదాలు అనేది జరగదు. సో ఇది ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అనేది మీకు ఒక లైవ్ డెమోన్స్ట్రేషన్ ద్వారా నేను తెలియజేస్తాను. దీని మామూలుగా మనం సిలిండర్లో రెగ్యులేటర్ ఎలా ఫిక్స్ చేస్తామో సేమ్ అలాగే డివైస్ని సిలిండర్లోకి ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసిన తర్వాత మన ఇంట్లో వాడే రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ రెగ్యులేటర్ని దీనికి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసి నీడిల్ చూడండి ఇప్పుడు ఎక్కడుంది, 0లో రెడ్లో ఉంది. ఇప్పుడు నేను డైల్ 2 times ప్రెస్ చేస్తున్నా, ఇప్పుడు ఆన్ అయింది. సో ఇప్పుడు మనకి ఎంత గ్యాస్ ఉందో కూడా చూపిస్తుంది అనమాట. ఫుల్ ఉందా, ఆఫ్ అయిందా, అయిపోవచ్చిందా అనేది మనం ఇక్కడ చూసి మనం ముందుగానే తెలుసుకోవచ్చు. ఇలా మండుతున్నప్పుడు పైప్ ఊడిపోతే ఏమవుతుంది, మనకి గ్యాస్ అంతా లీక్ అయ్యి పెద్ద పెద్ద ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. సో ఇప్పుడు నేను పైప్ రిమూవ్ చేస్తున్నాను. సో ఇందులో గ్యాస్ వస్తుందా రాదా, ఆటోమేటిక్ గా గ్యాస్ సప్లై అనేది రాలేదు. ఇక్కడ నీడిల్ చూడండి ఆటోమేటిక్ గా రెడ్ లో పడిపోయింది. అలా పైప్ లీక్ అయినా కట్ అయినా ఎక్కడైనా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మా సేఫ్టీ డివైస్ అనేది ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో చాలా వరకు ఇళ్ళలో ఏం చేస్తుంటారంటే రెగ్యులేటర్ ఆపడం మర్చిపోతుంటారు. ఆ సమయంలో ఎలకలు పైప్ కొరికేయడం లేదా రెగ్యులేటర్ ఆపకుండా ఊరికి వెళ్ళిపోతుంటారు. ఆ టైంలో ఎలకలు పైప్ డ్యామేజ్ చేసి లేదా పైప్ ఆటోమేటిక్గా డ్యామేజ్ అయ్యి మనకు చాలా వరకు గ్యాస్ లీక్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు చూడండి స్టవ్ మండుతుంది. సపోజ్ పైప్ ఎలకలు కొరికింది అనుకుందాం, డ్యామేజ్ అయింది అనుకుందాం. చూడండి సో ఆటోమేటిక్గా గ్యాస్ సప్లై అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. నీడిల్ చూడండి ఆటోమేటిక్గా రెడ్లో పడిపోతుంది. సో అలా మా సేఫ్టీ డివైస్ ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఒక వాషర్ వస్తుంది, మీకు ఐడియా ఉందా? సో ఇప్పుడు నేను ఆ వాషర్ అనేది రిమూవ్ చేస్తున్నాను. చూడండి సో ఇది వాషర్. అప్పుడప్పుడు ఈ వాషర్ డ్యామేజ్ అయ్యి వస్తుంటుంది. ఒక్కోసారి వాషర్ లేకుండా కూడా సిలిండర్ వస్తూ ఉంటుంది. సపోజ్ వాషర్ డ్యామేజ్ అయింది, వాషర్ లేకుండా వచ్చింది అనుకుందాం. మన ఇంట్లో మామూలు రెగ్యులేటర్ పెట్టినప్పుడు చూడండి ఇలా గ్యాస్ అంతా లీక్ అయ్యి కూడా చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు వాషర్ ఇక్కడే ఉంది, నేను మా సేఫ్టీ డివైస్ పెడుతున్నాను. చూడండి వాషర్ డ్యామేజ్ అయినా వాషరే లేకపోయినా మా సేఫ్టీ డివైస్ ఉంటే ఎటువంటి ప్రమాదం జరగకుండా మనకి చాలా సేఫ్టీ ఇవ్వడం జరుగుతుంది. ఒక సెకండ్ గ్యాస్ లీక్ అయితే కనుక దాని ప్రభావం ఎలా ఉంటుందనేది మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను ఒక సెకండ్ గ్యాస్ లీక్ అయితేనే మనకి ఎంత మంట వచ్చింది, 5 నిమిషాలు 10 నిమిషాలు చూసుకోకపోతే ఎంత ప్రమాదం జరగాలనేది మీరే ఒకసారి ఆలోచించవచ్చు. సో ఇది అందరి ఇళ్లలో జరిగేదే. వారానికి 1-2 సార్లు అయినా జరుగుతూ ఉంటుంది. స్టవ్ మండుతుంది. ఇలా మండుతున్నప్పుడు పాలు పప్పు రైసు పెడుతుంటాం, పొంగు వస్తుంది. పొంగు వస్తే ఏమవుతుంది, స్టవ్ ఇలా ఆరిపోతుంది. ఇలా ఆరిపోయినప్పుడు 10-15 నిమిషాలు చూసుకోకుండా, అంటే ఆ సమయంలో పక్కింటి వాళ్ళతో మాట్లాడతానో ఫోన్లో మాట్లాడతానో టీవీలో సీరియల్ చూసా ఊడిపోతారు. 10-15 నిమిషాల తర్వాత వచ్చి నేరుగా వచ్చి స్టవ్ వెలిగిస్తుంటారు. ఆ సమయంలో మనకి బగ్గని మంట రావడం లేదా మరీ ఎక్కువసేపు అయితే గ్యాస్ అంతా లీక్ అయ్యి మనకి ప్రమాదాలు అనేటివి జరుగుతుంటాయి. సో చూడసరిగా మా డివైస్ వచ్చి 30 సంవత్సరాల పైగా పనిచేస్తుంది. 3 సంవత్సరాలు రీప్లేస్మెంట్ వారంటీ ఇస్తాం. మా డివైస్కి 25 లక్షల నుంచి 5 కోట్ల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మా డివైస్ పెట్టాక నెల వచ్చే సిలిండరు కన్ఫామ్గా 10 రోజులు ఎక్స్ట్రా కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి పాలు పొంగింది, స్టవ్ ఆర్పేసాము, నేను ఎక్కడ ఏది టచ్ కూడా చేయలేదు. సో ఇప్పుడు నేను వెలిగిస్తున్నా. మామూలుగా అయితే మనకి పెద్ద మంట రావాలి లేదా పెద్ద ప్రమాదం అనేది జరగాలి.
సో ఇక్కడ మా సేఫ్టీ డివైస్ పెట్టడం వల్ల చూడండి ఎక్కడ కానీ గ్యాస్ సప్లై రాదు. నేరుగా ఇప్పుడు నేను బర్నర్ దగ్గర తీసుకెళ్తాను చూడండి, ఇప్పుడు క్యాచప్ అయింది. సో ఇది ఎలా జరిగిందంటే నేను పెట్టిన సేఫ్టీ డివైస్ అలా ఆఫ్ అయిపోయిన క్షణంలో ఓన్లీ 20% మాత్రం బర్నర్ దగ్గర ఉంచి మిగిలిన 80% డివైస్ కాడ రెడ్యూస్ చేయడం జరుగుతుంది. సో అందువల్ల మనకి ఎలాంటి గ్యాస్ ప్రమాదం అనేది జరగదు అనమాట. సో నాకు లాస్ట్ ఫైనల్ ఏంటంటే మన ఇంట్లో అన్ని వస్తువులు మారుతుంటాయి, మారని ఒక వస్తువు ఏదైనా ఉంది అంటే ఇది ఒక రెగ్యులేటర్ మాత్రమే. ఈ రెగ్యులేటర్ కూడా కంపల్సరీ 3 yearsకి ఒకసారి చేంజ్ చేసుకోవాలి. ఈ పైపు కూడా ఎవరి 18 నెలలకు ఒకసారి చేంజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ రెగ్యులేటర్ స్టవ్ మండుతుంది చూడండి, రెగ్యులేటర్ ఫెయిల్యూర్ అయింది అనుకుందాం, లేదా డ్యామేజ్ అయింది అనుకుందాం. సపోజ్ ఇప్పుడు చూడండి 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 సో రెగ్యులేటర్ లీక్ అయినా, రెగ్యులేటర్ డ్యామేజ్ అయినా కూడా మా సేఫ్టీ డివైస్ ఉంటే ఎటువంటి ప్రమాదం జరగకుండా మనకి సేఫ్టీ ఇవ్వడం జరుగుతుంది. 4,975 రూపాయలు. కంపెనీ ప్రమోషన్స్ కింద మేము 2,990 రూపాయలకి ఇస్తున్నాం. ఈ డివైస్ ఎవరైనా ఫిక్స్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మేము కొరియర్ పంపించడం జరుగుతుంది. సో ఫైనల్గా ఒక్క మాట చెప్పాలంటే మా సేఫ్టీ డివైస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు ఇలా 30 సంవత్సరాల వరకు కంటికి రెప్పలా మీ ఆస్తుల్ని ప్రాణాలని కాపాడుతుందని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాం.